మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందునాలు ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా మన ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, ఉదయకాల సమయం నీ సన్నిధిలో జరిపి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంఘ ప్రియదేవుని బిడ్డల నేడుదనకు ఏర్పాటు చేయని వాక్య భాగము ఆదికాండము 23వ అధ్యాయము 10 నుంచి 20 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆదికాండము 23వ అధ్యాయము 10 నుంచి 20 వచనములు ఈ విధంగా రాయబడినవి. అప్పుడు ఎఫ్రాను హేతు కుమారుల మధ్య కూర్చుండి నేను హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించు వారందరి ఎదుట హేతు కుమారులకు వినబడినట్లు అబ్రహాముతో చెప్పిన ప్రత్యుత్తరం ఏమనగా, అయ్యా, అట్లు కాదు, నా మనవి ఆలకించుము. ఆ పొలమును నీకిచ్చుచున్నాను, దానిలోనున్న గుహను నీకిచ్చుచున్నాను, నా ప్రజల ఎదుట అది నీకిచ్చుచున్నాను. మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టు అనెను. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, శారా యొక్క మరణం తర్వాత మరి అబ్రహాము ఆమెను భూస్థాపన నిమిత్తము ఏదైతే దేవుడు తనకు చూపించిన ప్రదేశము ప్రాంతమున్నదో అక్కడ భూస్థాపన చేయుటకు సిద్ధపడ్డాడు. ఆ సమయమున మరి అధికారం కలిగిన వారిని, నాయకులైన వారిని సంప్రదించి తిరిగి దాన్ని పొందుతున్నాడు. ఏ విధంగా? అందుకే అంటున్నాడు, అప్పుడు ఎఫ్రోను హేతు కుమారుల మధ్య కూర్చుండి ఉండెను. హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించు వారందరి ఎదుట, అంటే ప్రజలందరి ముందు, జనాంగం ముందు ఆయన ఈ మాటలను మరి హేతు కుమారులకు వినబడినట్లుగా, అంటే వారి మధ్య ఉన్న ప్రేమ, ఆ సమాధానాలు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ అంటున్నాడు. అబ్రహాముతో చెప్పిన ప్రత్యుత్తరం ఏమనగా, అబ్రహాం గారితో అంటున్నాడు ఏమని, అయ్యా, అట్లు కాదు, నా మనవి ఆలకించుము. నేను చెప్పేది ఏంటంటే అని, ఆ పొలమును నీకిచ్చుచున్నాను, దానిలోనున్న గుహను నీకిచ్చుచున్నాను, మా ప్రజల ఎదుట అది నీకిచ్చుచున్నాను, మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుమని అంటాడు. అంటే మా అందరి సమ్మతి, ఇందులో ఎవరి యొక్క అభిప్రాయాలు, భేదాభిప్రాయాలు లేవని చెప్పి మరి ముక్తకంఠంగా మరి ఆ ఊరి జనాంగం ఎదుట ఆ అధికారి ఈ విధంగా చెప్పడం జరిగింది. అయితే అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలపడి, చూడండి, ఎంతో పెద్దవాడు అయినప్పటికీ తాను దేవుని యందున్న ఆ భయము, భక్తి ఏదైతే ఉందో దాన్ని అక్కడ అబ్రహాము చూపిస్తూ ఆ దేశ ప్రజలందరిలా సాగిలపడి అంటున్నాడు, సరే కానీ నా మనవి ఆలకించుము. ఆ పొలమునకు అంటే వెల ఇచ్చేదను, అది నా యొద్ద పుచ్చుకొని ఎడల మృతి పొందిన నా భార్యకు పాతి పెట్టదనని ఆ దేశ ప్రజలకు వినబడినట్లుగా ఎఫ్రోనుతో చెప్పాను. అయితే నేను తీసుకుంటాను, అంటే ఆ అభ్యంతరం లేదు, కానీ ఒకటి, దానికి నేను ఎంతైతే అంత వెల చెల్లిస్తాను అంటాడు. అంటే తాను ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, అంత మాత్రమే కాదు, తను ఎవరిని ఏది ఆశించట్లేదు. దేవుడు తనకిచ్చిన ఆ స్థితిని బట్టి ఆ పొలాన్ని కూడా తాను మరి వెల ఇచ్చి పొందే స్థితినే కలిగి ఉండాలి తప్ప మీ అభిమానంతోనో మీ ప్రేమతోనో అది నేను పొందను అని చెప్పి అబ్రహాము అక్కడ వారితో చెప్తూ అదే అంటున్నాడు. ఏమని? అందుకు ఎఫ్రోను, అయ్యా, నా మాట వినుము. ఆ భూమి 400 తులముల వెండి చేయును, నాకును నీకును అది ఎంత? మృతి పొందిన నా భార్యను నీ భార్యను పాతిపెట్టుమని అబ్రహాము ఉత్తరం ఇచ్చాను. అంటే అది ఎంతైనా కానీ, అంటే ఏంటి, నీకు ఇవ్వడంలో మాకేం అభ్యంతరం లేదు, నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు అన్నట్టుగా అబ్రహాంతో మరి ఎఫ్రోన్ అంటున్నాడు, అయ్యా, నా మాట వినుము. ఆ భూమి 400 తులముల వెండి చేయును అంటున్నాడు. ఆ 400 తులముల వెండి ఎంతో, దాని విలువ నీకు తెలుసు కదా, అయితే ఇప్పుడు అదంతా అవసరమా అన్నట్టుగా మాట్లాడి అంటున్నాడు, ఆ భూమి 400 తులముల వెండి చేయును, నాకును నీకును అది ఎంత?
అంటే మన మధ్య ఉన్న ఒప్పందానికి నువ్వు నాకు ఇచ్చిన దాంట్లో నేను నీకు తిరిగి ఇచ్చే దాంట్లో అన్నట్టుగా మాట్లాడుతూ మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుమని అబ్రహాముకు ఉత్తరం ఇచ్చెను. అబ్రహాము ఎఫ్రోను మాట విని కాబట్టి హేతు కుమారులకు వినబడినట్లుగా ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు 400 తులముల వెండి అబ్రహాము తూచి అతనికి ఇచ్చాను. చూడండి, ఎప్పటికప్పుడు ఎక్కడా కూడా తాను వెనుదీయక అటు దేవుని పనిలో కానీ ఇక్కడ మనుషులతో కానీ తాను ఏదైతే ఒడంబడిక చేసుకున్నాడో ఆ ఒడంబడికను బట్టి వెంటనే దాన్ని మరి తూచి వారికి ఇచ్చాడంట. ఇచ్చి అలాగున మమ్రే ఎదుటనున్న మక్పేలా యందలి ఎఫ్రోను పొలమును అనగా ఆ పొలమును దాని యందలి గుహను దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నీ అతని ఊరిగా వెళ్ళి ప్రవేశించు వారందరిలో హేతు కుమారులు ఎదుట అబ్రహామునకు స్వాస్యముగా స్థిరపరచబడాను. కాబట్టి దేవుడు ఏదైతే మనకిస్తాడో అదే మనం పొందాలి. అంటే ఆ స్వాస్యాన్ని, ఆ ఆశీర్వాదాన్ని, ఆ దీవెనను అబ్రహాము పొందాడు. కాబట్టి ఇప్పుడు తన భార్య అయిన శారా విషయంలో దాన్ని వెల ఇచ్చి కొని, అంటే రేపన్న రోజున అది అబ్రహాముకి ఊరికినే వచ్చిందని మాట రాకూడదు. కాబట్టి తాను పొందుకున్నది దానికి వెల ఇచ్చి తాను పొందాడు అనే మాటని ఇక్కడ వాక్యం ద్వారా గుర్తు చేశాడు. అందుకే అంటున్నాడు, ఆ తరువాత అబ్రహాము కనాను దేశమును హెబ్రోను మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలము గుహలో తన భార్య అయిన శారాను పాతిపెట్టాడు. ఇవన్నీ అంటే ఈ సాంప్రదాయాలన్నీ పూర్తయ్యాక ఆ స్థలాన్ని కొన్న తర్వాత వారికి ఇవ్వాల్సిన డబ్బుని ఇచ్చిన తర్వాత అప్పుడు తన భార్యను శారాని అందు పాతిపెట్టాడు. అందుకనే ఆ తరువాత అబ్రహాము కానాను దేశములో అన్నాడు. అంటే ఏ దేశంలో అయితే దేవుడు తను ఉంచాడో ఆ ప్రదేశాన్ని బట్టి హెబ్రోను మమ్రే దగ్గర ఉన్న మక్పేలా పొలము గుహలో తన భార్యను శారాను పాతిపెట్టెను. ఆ పొలమును దానిలోనున్న గుహను హేతు కుమారుల వలన శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్యముగా స్థిరపరచబడెను. ప్రియమైన బిడ్డలారా, దేవుడిచ్చే స్థితి, దేవుడిచ్చే ఉన్నతమైన పరిస్థితి, అది మనం జీవించినా మరణించినా మనలను ఆయన తన బిడ్డలుగా ఆయన ఎంచుకుంటున్నాడు. కాబట్టి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము యొక్క కుటుంబాన్ని, మరి జనులకు తల్లిగా మరి పిలువబడిన శారా యొక్క మరణం తర్వాత ఆ భూస్థాపన కార్యక్రమాన్ని ఆ విధంగా మరి అబ్రహాము పూర్తి చేయడం జరిగింది. అంటే దినాలు గడిచే కొలిది దేవుడు తన ప్రేమను కనుబరిచినప్పుడు వారిలో ఉన్న ఆ యొక్క వేదనంతో తొలగించి, అంత మాత్రమే కాదు మరి గర్భము తెరచి కుమారునిచ్చి ఆ తరువాత మరి అనేక జనులకు తండ్రిగా తల్లిగా వారిని చేసి నేడు ఆమెను తన కార్యాన్ని పూర్తి చేశాడు. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్న మనం ప్రభు ఏ సమయాన ఏ సందర్భంలో మనం పిలుచుకున్నా తిరిగి మనం ప్రభు దగ్గరికి వెళ్ళవలసి ఉన్నాం. కాబట్టి విశ్వాసము చేత, ప్రార్థన చేత, వాక్యము చేత, ఆత్మ చేత దేవుని యొద్ద మనకు స్థిర నివాసం ఉందనే విషయాన్ని గుర్తెరిగి మన యాత్ర ఇహమందు కొనసాగించున్నప్పుడు అది ప్రభువుని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, తండ్రిని బట్టి మనం జీవించువారమై ఉండాలని ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన, నీ యందు నమ్మిక కలిగిన బిడ్డలు, నీ వాక్యం అనుసరించిన బిడ్డలు, నిన్ను నమ్మి నీ చిత్తాన్ని జరిగించి అయా తన సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడించిన అబ్రహామును బట్టి, శారాలను బట్టి నేను నాయన వారి యొక్క జీవితాల్లో, వారి కుటుంబాల్లో మరి కలిగిన ఈ పరిస్థితిని సరిచేసి మరి శారా యొక్క భూస్థాపన నిమిత్తము నాయన మరి అబ్రహాము వెల ఇచ్చి కొన్న భూమి యందు ఆమెను మరి నాయన ఆ భూస్థాపన జరిగించి ఉన్నాడు. అయితే నాయన నీ బిడలైన వారు, నిన్ను నమ్మిన వారిని నువ్వు విడిచిపెట్టవని మరొకసారి నీ వాక్యం ద్వారా సెలవిచ్చావు. కాబట్టి అబ్రహామును బట్టి, శారాను బట్టి విశ్వాసములో అట్టి స్థితిలో నీ బిడలైన మేమందరమును కూడా అటు రీతిగా నీ అందు విశ్వాసంలో కొనసాగుటకు మాకు నేర్పించండి. మేము బలహీనలం ప్రభావ బలపరచు, మేము రోగులం ప్రభావ స్వస్థపరచు, మాకు కావలసిన ఆరోగ్యమును, బలమును, శక్తిని మాకు దయచేయండి. వాక్యము చేత, వాక్యము ద్వారా విశ్వాసములో దినదినము బలపడుటకు, నీ కృపయందు నిలుచుటకు సహాయం దయచేయండి. అంత్య దినాలు, అపాయకర దినాలు ఉన్న మమ్మలను మీరు అక్కడ తగిన సిద్ధపాటు మా అందరికీ దయచేయమని అడుగుతున్నాం. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. ఏ ఒక్కరూ నశించక
అంతటి అందరూ మారు మనసు కలిగి పాప క్షమాపణ కలిగి నేను ఇచ్చే రాజ్యమందు చేరగలిగిన కృప దయచేయమని దీని దీవెనలతో నింపమని యేసునామం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన నానేడు మాకు దయచేయం. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలో కాదు శోధన తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి సంరక్షించునుగాక. ఆమేన్.